శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వమయం నిరీశం ఆద్యంత శూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం భజామి. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరంలోకి వస్తూ ఉన్నాం. ఇది పరాభవ ఉగాది. ఈ ఉగాది అనగానే అన్ని పండుగల్లో కల్లా చాలా విశిష్టమైనటువంటి పండుగ ఉగాది పండుగ. ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, రకరకాల పండుగలు. అలాగే శ్రీరాముడి కోసం, కృష్ణ పరమాత్మ కోసం కృష్ణాష్టమి, ఇలాగా దీపావళిని, హోలీ అని, దసరా అని రకరకాల పండుగలు ఉన్నాయి. మనం సౌరమానము, చాంద్రమానము, బారహసత్యమానము, ఆంగ్ల మానము అంటే ఆంగ్లేయులు ఇంగ్లీష్ కాలమానం, అలాగే హిజరీ శకంగా మహమ్మదీయులు హిజరీ కాలమానం వాడుతూ ఉంటారు. ఇట్లా రకరకాల కాలమానాలు ఉన్నాయి. ఏ కాలమానమైనా లక్షల సంవత్సరాల క్రితము మయబ్రహ్మ అనేక వాస్తు జ్యోతిషకర్తారం మయబ్రహ్మముపాస్మహే అన్నారు. మయబ్రహ్మ అనే ఆయన సూర్య సిద్ధాంతం అనే ఒక మహాగ్రంథం రాశారు. ఇప్పుడు కాదు, 4 లక్షల సంవత్సరాలని మన వాళ్ళు అంచనా వేశారు. కానీ అంతకు పూర్వమే ఆ రచన జరిగింది. ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలు, అలాగే చెట్ల బెరడుల మీద, అలాగే జంతువుల చర్మాల మీద ఆ యొక్క రచనలు కొనసాగినాయి. చాలా గొప్ప విషయం. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆనాటి సూర్య సిద్ధాంతాన్ని శౌనకుడు అనే ఆయన నేర్చుకున్నాడు, తర్వాత శిష్యులకు బోధించాడు. మరి ఆ యొక్క మయబ్రహ్మ ఎలా నేర్చుకున్నాడంటే సాక్షాత్తు సూర్య భగవానుడే ఆ మయబ్రహ్మకు ఆ సూర్య సిద్ధాంతం అనే యొక్క జ్యోతిష రహస్యాలను, జ్యోతిష గ్రంథాన్ని తెలియజెప్పాడని చెప్పి సూర్య సిద్ధాంతం మొదటి పాఠంలో ఉంది. మరి ఈ సూర్య సిద్ధాంతం ప్రకారం సౌరమానము, చాంద్రమానము అని 2. మనకు సూర్యుడు, చంద్రుడు ఎక్కువ కనబడుతూ ఉన్నారు. అయితే మనం ఎక్కువగా వాడేది చాంద్రమాన పద్ధతి. సౌరమానం కూడా వాడుతూ ఉంటాం. మనకు వచ్చే కన్యా సంక్రాంతి కానీ, మకర సంక్రాంతి కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సౌరమానం వాడుతూ ఉంటారు. మన అయ్యప్ప దగ్గరికి పోవాలన్నా కానీ వాళ్ళు ఆ సౌరమానం ప్రకారమే ఆ గుడి తలుపులు తెరుస్తూ ఉంటారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చాంద్రమానం వాడతాం. ఈ చాంద్రమానం ఏంటంటే ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది, ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. యుగాది అంటే ఒట్టి ఉగాది కాదు. ఈ ఉగాదికి ఒక విశేషం ఉన్నది. యుగములకు ఆది ఉగాది అని. యుగములు కాదంటే ఎంత దూరం పోవాలి? అసలు ప్రారంభం ఎప్పుడైతే సృష్టి అయిందో, సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ యొక్క పరబ్రహ్మ ఎప్పుడైతే సృష్టిని ప్రారంభించాడో ఆ రోజే ఉగాది. అదే యుగములకు ఆది. ఇక్కడ ప్రకృతి యొక్క విశిష్టత కనబడుతోంది మనకు. ఎందుకంటే చెట్లు చిగురిస్తాయి చక్కగా ప్రపంచమంతా కూడా పచ్చదనంతో నిండిపోతూ ఉంటుంది. వేపపూత సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది ఉగాది రోజు మనకు కనబడుతుంది. రెండవసారి పునాసిగా వస్తుంది, అది కన్యా సంక్రాంతి రోజు సెప్టెంబర్ 15 కనబడుతుంది. మరి ఈ ఉగాదికి ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాలం సమానంగా ఉంటుంది, అలాగే పగలు రాత్రి సమానంగా ఉంటుంది, వసంత ఋతువుకి ప్రారంభం అవుతుంది. ఇలాగా ఆ యొక్క వారం ప్రారంభమయ్యే రోజు ఏ వారం అయితే ఆ యొక్క సంవత్సరానికి ఆయన రాజు అవుతాడు. ఆదివారం అనుకోండి రవి రాజు అవుతాడు ఈ సంవత్సరం మొత్తానికి. అదే సోమవారం అనుకోండి చంద్రుడు రాజు అవుతాడు, మంగళవారం అయితే కుజుడు రాజు అవుతాడు. పంచాంగం ఊరిక ఏదేదో చేసింది కాదు. దానికి ఒక రెమెడీ, ఒక అంతరార్థము ఉన్నది. ఒక పద్ధతిగా గణితం వేశారు. ఆ రోజుల్లో ఊరికి ఈ 2 చేతులతోటే గణితాన్ని లెక్కేసి పంచాంగం రాశారు. కంప్యూటర్లు కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, అలాగే ఇటువంటి ఆధునిక వసతులు ఏమీ లేవు ఆ రోజుల్లో. పంచాంగాన్ని ఒక చాప వేసుకొని కూర్చొని చక్కగా ఈ చేతులతో లెక్కేసుకొని ఇది పౌర్ణమి, ఇది అమావాస్య, ఇవన్నీ కూడా తిథులు. ఆ యొక్క పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి
పౌర్ణమి, ఈ 5 మూలు 15 ఇలాగ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఇలాగ అమావాస్య వస్తుంది, పాడ్యమి, విధియ, తదియ, ఈ విధంగా ఈ ఒక 15 కరెక్ట్గా ఈ గళ్ళు మొత్తం కలుపుకొని ఇది కలుపుకుంటే 15 అవుతాయి. 4 మూళ్ళు 12, 2 14, 1 15, 4 మూళ్ళు 12, 2 14, 1 15. ఇదన్నమాట పంచాంగం. ఈ విధంగా లెక్కేశారు. అలాగే ఇదే విధము ఆ విధంగానే ఆ యొక్క లగ్నాలు కూడా లెక్కేశారు. లగ్నాలు 12 ఎలా లెక్క వస్తుందంటే ఇది 5, 5, 10, ఇదొకటి 12. ఈ విధంగా ఆ లగ్నాలు లెక్కేసుకున్నారు. అలాగే తిథులు లెక్కేశారు, నక్షత్రాలు కూడా అలాగే లెక్కేశారు. నక్షత్రాలు కూడా ఎన్ని కరెక్ట్గా చూసుకుంటే మనకు నక్షత్రము 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో మధ్యలో ఒక నక్షత్రం ఉంది. అటు 13 ఇటు 13 కాటా పెడితే మధ్యలో తోకనులాగా ఒక నక్షత్రం వస్తుంది. అదే చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా? త్వష్ట లేక విశ్వకర్మ అని ఉంటుంది. ఇది ఏదో మనం చెప్పటం కాదు, ఇది పంచాంగాన్ని రచించినటువంటి ఆ యొక్క మహనీయులు, మహానుభావులు ఆ నక్షత్రాలకు అధిదేవతల్ని ఏర్పాటు చేశారు. అశ్విని నక్షత్రానికి ఎవరు అధిపతిగా ఉంటారు, భరణి నక్షత్రానికి ఎవరు అధిపతిగా ఉంటారు. ఈ విధంగా చిత్తా నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ లేక త్వష్ట. ఆయనే పరబ్రహ్మ. వేదాల్లో చెప్పిన ఆ యొక్క వేద పురుషుడు ఎవరంటే పరబ్రహ్మ విశ్వకర్మ భగవానుడు. విశ్వాహ కర్మ స్యాద్ యశసహ విశ్వకర్మని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే ఉగాది రోజు ఎవరిని పూజించాలి అని. ఉగాది అంటే యుగములు కాదు అనుకున్నాం కదా. మరి అమరసింహుడు అనే ఆయన మూలస్తంభము అనే ఒక గ్రంథం రాశారు. మూలస్తంభం అంటే ఈనాటిది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నాటి గ్రంథము. ఆ మూలస్తంభంలో న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న విష్ణు న రుద్రశ్చ తారకాః సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణః అన్నారు. స్వయంభూ విశ్వకర్మణః అంటే ఏంటి? ఆయన స్వయంగా ఉద్భవించాడు, ఎవరు పుట్టించిన వాడు కాదు. ఆయన తనకు తానై ఉద్భవించిన వాడు. ఎప్పుడు ఈ యొక్క విష్ణువు లేనప్పుడు, రుద్రుడు లేనప్పుడు, బ్రహ్మ లేనప్పుడు, చుక్కలు లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు, ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ఎవ్వరూ లేనప్పుడు అంత శూన్యంగా ఉన్నదట. ఆ శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఉద్భవించాడు. తనకు తానై ఉద్భవించి ఏం చేశాడు? ఈ సృష్టి చేశాడు. తన నుంచి ఒక ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి ద్వారా. అందుకనే ఒక కార్యం ఉందంటే ఒక కారణం ఉంటుంది. ఆ కార్యము కారణం చేయడానికి ఒక కర్త ఉంటాడు. అందుకని కర్త కర్మ క్రియ అన్నారు. మరి ఆ ఉగాది రోజు సృష్టి ప్రారంభమైంది కాబట్టి మనం యుగములు కాదు ఉగాది అంటున్నాం. మరి ఈ ఉగాది చాంద్రమానం ప్రకారం వచ్చిందని అనుకున్నాం కదా. చాంద్రమానం అంటే ఏంటి? చంద్రుడు పౌర్ణమి రోజున పూర్ణంగా ఏ నక్షత్రం దగ్గర ఉంటాడో అప్పుడు చాంద్రమానం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి చైత్రమాసంతో ప్రారంభమవుతుందంటే ఆ పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉన్నవి ఏదైతే ఉందో నెల, ఆ నెల చైత్రమాసము. మరి విశాఖ నక్షత్రం కనుక పౌర్ణమి రోజున ఉంటే వైశాఖ మాసము. ఈ విధంగా చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము. జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ, ఆషాఢ అని ఉంది. ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అని ఉంటాయి. ఈ నక్షత్రాలు ఏదైతే పౌర్ణమి రోజు ఉంటాయో అది. ఈ విధంగా మాఘము, పాల్గొనము ఈ నక్షత్రాలను బట్టే చాంద్రమానం ఏర్పడింది. అటువంటి విశేషము కలిగినటువంటి యుగాది ఈ ఉగాది. ఈ ఉగాది పండుగ రోజు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో లేచి, మామూలుగా అందరి రోజు స్నానాలు చేస్తూ ఉంటాం. బ్రాహ్మీ ముహూర్తే ఉద్ధాయ దంతధావన పూర్వకం. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అనగా 4:30 సమయంలో లేచి దంతధావనం చేసుకుని ఆ యొక్క స్నానాధికాలు పూర్తి చేయాలి. స్నానాధి విధత్పూర్య ధర్మాచారానుసారత. మన వర్ణం అంటే మన యొక్క ఇష్టాను, మన కులాచారాల ప్రకారము ఆ స్నాన నిత్యకృత్యాలను నిర్వహించుకుంటుకోవాలి. అలాగే బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్. మామూలుగా ఎన్ని స్నానాలు చేస్తుంటో అలా కాదు. మంగళ స్నానం అంటే ప్రత్యేకంగా నూనె రాసుకుని, అలాగే ఆ సున్నిపిండి రాసుకుని చక్కగా తలంటి స్నానం చేయాలి. రోజు చేసే స్నానం కాదు. అలాగే వస్త్రైరాభరణ దేహావలంకృత్య. మన దేహాన్ని వస్త్రాలతోటి, ఆభరణాలతోటి అలంకరణ చేయాలి శుచిగా ఉండి.
మరి రోజు ధరించాం కదా, నగలు ఉన్నట్లు ఉన్నాయనుకున్న ఆభరణాలు రోజు వేసుకుంటాం, ఆ గొలుసులు అవన్నీ కూడా ప్రత్యేకంగా పండుగ రోజున వేసుకుంటాం. పట్టు వస్త్రాలంటే పండుగ రోజు కొనుక్కుంటాం. ఉద్బన్ముఖో ప్రాగ్ముఖో వా దైవజ్ఞ సన్నిధో, మరి ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని ఆ యొక్క జ్యోతిష పండితుడి సన్నిధిలోకి వెళ్ళాలి. మరి ఎవరిని పూజించాలి? విఘ్నేశం భారతీఖేతాన్ దైవజ్ఞ బ్రాహ్మణాన్ గురూన్. మరి మొదటి ఆ యొక్క పరమాత్ముడైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి ఆ యొక్క మహాగణపతిని ఆచరించాలి. మనం పసుపు గణపతి పూజ చేసి ఆయన పూజ చేస్తాం. ఆయన ఎవరు? మహాగణపతి. తర్వాత గజముఖ గణపతి, గజముఖ గణపతి తర్వాత సరస్వతీదేవి, ఎందుకంటే మనకు విద్య నేర్పేది ఆమె కదా. తర్వాత మన గురువుల్ని పూజించాలి. తర్వాత జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎవరైతే పంచాంగం చెబుతూ ఉన్నారో దైవజ్ఞులు, వారికి పూజ చేయాలి. తర్వాత బ్రాహ్మణులు మన గురువులు. సంపూజ్యానంతరం ఫలం సాంగోపాంగం యథాక్రమం. ఈ విధంగా వరుసగా ఆ యొక్క మహాగణపతిని, విఘ్నేశ్వర స్వామిని, సరస్వతీదేవిని, నవగ్రహాలను, జ్యోతిష్యులను, బ్రాహ్మణులందరినీ పూజించిన తర్వాత మనము ఈ యొక్క గురువులను పూజించాలి. గురువులు అంటే మనకు విద్య నేర్పిన వాడు. మనం ఎలా బతుకుతున్నామో ఆ బతుకునాటి దారి చూపించిన వాడు గురువు. ఆ యొక్క విద్య నేర్పిన గురువుని మనము పూజించుకోవాలి సంవత్సరం మొదట్లో. తర్వాత సంవత్సరోపాలంగా సాంగోపాలంగా కర్మ పద్ధతిలో వినాలి, పంచాంగాన్ని క్రమ పద్ధతిలో వినాలి. వికాస వదనో ధీమాన్ సమ్యజ్ఞత్వా బలం లభేత్. మనం ప్రసన్నమైన ముఖంతో నమ్మకంగా ఆ యొక్క సుఫలితాలను తెలుసుకుంటే మన యొక్క జన్మ ధన్యం అవుతుంది. అలా కాకుండా నమ్మకుండా ఉండకూడదు. మనకు లైట్ ఆఫ్ ద వే అంటే దారి చూపించేట మార్గమే జ్యోతిష్ శాస్త్రం. మరి తరువాత ఏం చేయాలి? ఈ యొక్క అబ్దాదం నింబకుశం శర్కరామ్ల హృదయుతం అన్నారు. ఈ యొక్క సంవత్సరం మొదటి రోజున మనము నింబకుశుభం అనగా ఆ యొక్క వేపపూత, అలాగే పులుపు కోసం చింతపండు, కొత్త చింతపండు, అలాగే ఆ యొక్క మన పంచదార ఎలా తయారవుతుంది? చెరుకు గడలతో తయారవుతుంది. ఆ చెరుకు రసం కానీ చెరుకు గడలతో తయారైన పంచదార కానీ తీపి కోసం అన్నమాట. అలాగే ఆమ్లం అన్నారు, ఇది కొత్త చింతపండుతో తయారవుతుంది. అలాగే ఘృతం అంటే చప్పదనం కోసం, అంటే పులుపు ఉండాలి, తీపి ఉండాలి, అలాగే చప్పగా ఉండాలి. దాని తర్వాత ఆ యొక్క చేదు వచ్చేసి నిమ్మకుశం ద్వారా వస్తుంది. మరి ఈ విధంగా ఉప్పు కూడా కలుపుకోవాలి. సముద్రపు ఉప్పు అంటారు. మరీచ గుడ సంయుక్తం భక్ష్యేత్ పూర్వయామకే. ఒక పొద్దున్నే తీసుకోవాల్సిన ప్రసాదం ఏంటంటే ఉగాది రోజున ఈ యొక్క 6 రుచులు కలిగినటువంటి వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి, మిరియాలు, బెల్లము, ఇవన్నీ కలిపినటువంటి ఉప్పు కలిపినటువంటి 6 రుచుల సమ్మేళనంతో దాన్ని ఉగాది పచ్చడి అంటాం తెలుగులో. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. 6 రుచుల సమ్మేళనంతో మొదటి జాములో దేవుడికి నివేదన చేసి, పానకము, వడపప్పుతో సహా ఇవి కూడా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనము అందరికీ పంచి మనం తీసుకోవాలి. మనం ఒక్కడే తీసుకోకూడదు, అందరికీ పంచాలి, మనం తీసుకోవాలి. ఇటువంటి ఉంది. దీంట్లో అర్థం ఏంటంటే కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, బంధులు వస్తాయి, ఎన్నో వస్తాయి, అన్ని కూడా సమంగా స్వీకరించమనటమే దీంట్లో ఉన్నటువంటి రహస్యం. మరి ఇలా చేయటం వల్ల మనకు ఏం కలుగుతోంది? మనకు అన్ని శుభాలు కలుగుతాయి. మొదట్లో కనుక మనం తెలుసుకున్నాం అనుకో, ఆ యొక్క పౌరోహితుని ద్వారా రాబోయే సంవత్సరంలో అనగా వచ్చే 12 నెలల్లో నీకు ఇలా జరుగుతుంది, ఆ నెలలో ఇలా జరుగుతుంది, ఈ నెలలో ఇలా జరుగుతుందని మనం తెలుసుకుంటే మనము దేన్నైనా దాటటానికి మనకు ఏ భయం లేకుండా ఉంటాం. అలా కాకుండా అక్కడ గుంటుంది, మనం తెలవకుండా పోయామనుకో గుంతలో పడిపోతాం. ముందే తెలుసుకున్నాం అనుకో జాగ్రత్త పడతాం కదా. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, ఆయుష్ లభిస్తుంది ఈ యొక్క పంచాంగం వినటం వల్ల. యద్వార్థాలో నింబకుశుమం శర్కరామ్ల హృదయుతం భక్తితం పూర్వయేయామే స్వాదర్శం సాఖ్యదాం. సౌఖ్యం ఎలా వస్తుందంటే ఈ యొక్క భక్తితో మనమైతే ఎప్పుడైతే ఆ ఉగాది రోజున పూజ చేస్తామో సంవత్సర ఆరంభంలో వేప పువ్వు, చక్కెర, చింతపండు, నెయ్యి ఈ యొక్క మిశ్రమాన్ని మనము షడ్రుచుల సమ్మేళనంగా తీసుకుంటామో ఆ సంవత్సరంలో మనకన్నీ కూడా అన్ని సుఖాలతో కూడినటువంటి మనకు సౌఖ్యంగా ఐశ్వర్య భోగభాగ్యంగా ఆ యొక్క స్వామి వారు మనల్ని కరుణిస్తారు. అందుకని మొదటి సంవత్సరంలో మరి ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణుని పూజించాలి, గురువుల్ని పూజించాలి, దేవుణ్ణి పూజించాలి, సరస్వతిని పూజించాలి. ఈ విధంగా ఆ యొక్క మొట్టమొదటిసారి పూజించవలసింది ఎవరంటే ఉగాది రోజున ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు పరబ్రహ్మగా మనం
పూజించాలి. ఎందుకంటే సృష్టి జరిపింది ఆయనే కదా, సృష్టికర్త ఆయనే కదా. ఆ సృష్టికర్త వల్ల ఈ సృష్టి మనం కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా మనకు అన్వయమైంది. మరి ఇటువంటి సృష్టిని జరిపించిన సృష్టికర్తను మొదట్లో తలుచుకోవాలి, పూజించుకోవాలి. అటువంటి మహాపుణ్యమైన ఉగాది ఈ ఉగాది. మరి ఈ ఉగాది విశేషము మనం చెప్పుకున్నాం, ఏది చాంద్రమానం ప్రకారం వస్తుందని. మరి ఈ 5 ఉంటాయి. పంచాంగం అనగానే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. మరి తిథి రూపం మనుప్రోక్తం, మనుబ్రహ్మ అనే ఆయన ఆ తిథుల్ని ఏర్పాటు చేశాడు. వారస్య మయ సంభవ, వారాలను ఎవరు ఏర్పాటు చేశారంటే మయబ్రహ్మ అనే ఆయన వారాలను రూపొందించాడు. త్వష్ట ఆ యొక్క నక్షత్ర రూపం అంటే ఇందాక చెప్పుకున్నాం, నక్షత్రానికి మధ్యలో ఉంటుంది 27 నక్షత్రాలకి. ఆ చిత్తా నక్షత్రానికి అధిపతి ఆ యొక్క త్వష్ట బ్రహ్మ అని చెప్పుకున్నాం. త్వష్ట లేక విశ్వకర్మనే ఆ యొక్క పరబ్రహ్మ అంటారు. మరి ఆయన వల్ల నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడడానికి విధిగా చెప్పమన్నా కానీ మీకు అంతా కూడా వివరంగా చెప్తాను. ఎందుకంటే తిథులు ఆయన ఎలా నిరూపించారంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, ఈ రకంగా పౌర్ణమి దాకా 15 ఉన్నాయి. ఇవన్నీ కూడా మన తెలుగు సంస్కృతంలో అంకెలు ఉన్నాయి. ఏది పాడ్యమి ప్రతిపత్తి అంటారు. తర్వాత విధియ అంటే 2, తదియ అంటే 3, త్రీని ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, ఈ విధంగా సంస్కృతంలో అంకెలు ఎలా ఉన్నాయో అవి ఇవన్నీ రూపొందించిన వాడు ఆ యొక్క మనుబ్రహ్మ. అందుకని ఇవాళ మనువు ధర్మశాస్త్రాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. మనువు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు, మనువు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళే మానవులు. వాళ్ళనే మెన్, ఉమెన్ అంటారు. అందుకని మనువుకు పోవటం అంటారు, మనువు ఆడటం అంటారు పెళ్లి చేసుకుంటానికి. ఆ మనువు ధర్మశాస్త్రాన్ని నేను తప్పకుండా పాటిస్తానని ఆ యొక్క భార్యాభర్తలిద్దరు ప్రమాణం చేయటమే మనువాటం. ఈ మనువు బ్రహ్మ మనకు తిథులను ఏర్పాటు చేశాడు. వారస్యమయ సంభవం అన్నారు. వారాలను ఎవరు ఏర్పాటు చేశారంటే మయుడు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఇందాక చెప్పుకున్నాం కదా, సూర్య సిద్ధాంతం రాశారని. ఆ సూర్య సిద్ధాంతం ప్రకారము ఆయన వారాలను ఏర్పాటు చేశాడు. గ్రహాలు ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ యొక్క రాహువు, కేతువులు అనే గ్రహాలు ఉపగ్రహాలుగా ఉన్నాయి. ఈ 7 గ్రహాలు మాత్రం ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ గ్రహాలను ఏర్పాటు చేసిన వారు, ఆయన ఆ యొక్క పేర్లు పెట్టిన వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పలాని దానికని ఒక పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన వాడు మయబ్రహ్మ. సూర్యుడికి సూర్యుడు అని పేరు పెట్టింది ఆయనే. ఆదిత్యుడని, సూర్యుడని పేరు పెట్టింది ఆయనే. చంద్రుడికి చంద్రుడు అని పేరు పెట్టింది ఆయనే. కుజుడికి కుజుడు అని పేరు పెట్టింది. అందుకనే ఆలస్య మయసంభవ అన్నారు. మరి ఆయన మహానుభావులు ఆ రోజుల్లో పేరు పెట్టుబట్టి మనకి ఇవాళ ఆ పేర్లతో పలుకుతూ ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనము సూర్యుని వారము, ఆదిత్య వారం, ఆదివారం అన్నాం కదా, వాళ్ళు సండే అన్నారు. సండే అంటే ఏంటి? సండే అంటే సూర్యుడే కదా. మన క్యాలెండర్లనే వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళ క్యాలెండర్లు ఇప్పటికీ 6 సార్లు మారిపోయాయి. రోమన్ క్యాలెండరు, జూలియన్ క్యాలెండరు, గ్రిగేరియన్ క్యాలెండర్. ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్లు 1825లో మెక్సికో నగరంలో అంతర్జాతీయ ఆస్ట్రాలజీ సెమినార్ జరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు ఈ యొక్క క్యాలెండర్ని రూపొందించారు. ఈ క్యాలెండర్ విశేషం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వాడే క్యాలెండర్లో జాన్ చక్రవర్తి పేరు మీద జనవరి, ఫెబ్రిక్ పౌల్ మీద ఫిబ్రవరి, మార్క్ ఫిలిప్స్ మీద మార్చి, ఏప్రిల్ పౌల్ మీద ఏప్రిల్, ఇలాగా జూన్ చక్రవర్తి, జూలియన్ అనే ఆయన పేరు మీదుగా ఈ క్యాలెండర్, గ్రిగేరియన్ అనే ఆయన, పోప్ గ్రిగేరి అనే ఆయన పేరు పెట్టారు. కాబట్టి ఆ యొక్క అగస్టీసు, ఈ పేర్లన్నీ వస్తాయి. అయితే విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళ క్యాలెండర్లో ఫస్ట్ ఉన్నది మన సంస్కృతం పేర్లే. అది ఎలా చెప్పగలవు అంటే ఇప్పుడు కూడా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ అని ఉన్నాయి. సప్త అంటే ఏంటి? 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10 వరుసగా ఉన్నాయి కదా. వాళ్ళకు ఒకప్పుడు 10 నెలలే, తర్వాత 2 నెలలు పెంచుకొని 12 చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళది సక్రమంగా రాదు. ఒకసారి అధిక మాసం అని చెప్పి వేసుకుంటారు. దానికి 365 రోజులు, 66 రోజులు వస్తాయి. దాన్ని లీఫ్ సంవత్సరం అంటారు. మరి ఇలాగే కొంతమంది వాడే క్యాలెండర్లో వచ్చే సంవత్సరం మరి 2 రంజాన్లు వస్తాయంట.
మరి ఇలాగా వాళ్ళ ఒక క్రమ పద్ధతిలో లేవు. కానీ మన చాంద్రమానం ప్రకారము ఏనాడు కూడా తప్పలేదు. అందుకని ఇవాళ ఉగాది పండుగ రోజు కరెక్ట్గా భూమి పగలు రాత్రి సమానంగా ఉంటుంది. అలాగే ఆ యొక్క వేపపూత మనకు అందుబాటులో వస్తుంది ఆ ఉగాది పండుగ రోజు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అలాగే శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువులకి ప్రారంభమయ్యేది వసంతకాలంలో, అది మొదటి రోజు. అలాగే చైత్ర మాసం, వైశాఖ మాసం 12 నెలలు ఉన్నాయి. ఆ చైత్ర మాసంలో మొదటి రోజు ఇది. అలాగే వారాల్లో మనకు ఆదివారం నుంచి లెక్కైనా ఉగాది పండుగ రోజు ఏ వారం ఉంటుందో ఆ సంవత్సరానికి ఆయన రాజు అవుతాడు. ఇలాగ చాంద్రమానానికి చెప్పుకుంటే బోల్డన్ని విశేషాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా ప్రపంచం ఉన్నంత వరకు, సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఈ కాలమానంలో తప్పులు రావు, ఒప్పులు రావు. ఎప్పుడు కూడా ఒప్పులే ఉంటాయి కానీ తప్పులు రావు. కరెక్ట్గా ఉండేది, సమబద్ధంగా ఉండేది, ఆ యొక్క సక్రమమైన పద్ధతిలో ఉండేది మన కాలమానం, అది చాంద్రమానం. మరి ఉగాది గురించి చెప్పుకుంటూ ఈ యుగములకు ఆది రోజు ఇంకొక విశేషం అంటే ప్రపంచం మొత్తం కూడా లెక్కలు చూసుకునే, లెక్కల్ని క్లోజ్ చేసేది, అంటే ఇంతవరకు పూర్తి చేసేది, మళ్ళీ కొత్త లెక్కలు ప్రారంభించేది. ప్రపంచం మొత్తం కూడా మనమే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని బడ్జెట్లు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు ముందు జరగచ్చు, కానీ బడ్జెట్ ప్రారంభమయ్యేది మాత్రం ఉగాది రోజు నుంచే. దీన్ని మార్పు చేయాలని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ఎంతో తెలివితేటలు ఉపయోగించారు. ఇది ప్రారంభం చేసిన వాళ్ళని ఏప్రిల్ ఫూల్స్ అని చెప్పి పెట్టారు, కానీ వాళ్ళ పప్పులే ఉడకల. కానీ మన సాంప్రదాయాన్ని ప్రపంచం గౌరవిస్తుంది కాబట్టి అందుకని ప్రపంచం మొత్తం కూడా ఈ లెక్కలు ప్రారంభించే, బడ్జెట్లు ప్రారంభించేటువంటి విశేషం కూడా ఈ ఉగాది రోజుకున్నది. అదే కాదు, ఇందాక చెప్పుకున్నట్టుగా పగలు రాత్రి సమానంగా ఉంటుంది, వాతావరణం సమానంగా ఉంటుంది. ఇది వర్షాకాలం కాదు, వసంతకాలం కాదు, అలాగే ఎండలు ఎక్కువ ఉన్నా కూడా అంతా సమానంగా ఉంటుంది ప్రపంచం మొత్తం కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే భూమధ్య రేఖకు సమానంగా వచ్చే రోజు ఆ సూర్యుడు కరెక్ట్గా ఎప్పుడు ఉంటాడయ్యా అంటే మనకు 2 ఉన్నాయి, అది ఉత్తరాయణము, దక్షిణాయనమని. ఉత్తరాయణంలో మకర సంక్రాంతి రోజున ఆ యొక్క సూర్య భగవానుడు పూర్తిగా ఉత్తరం వైపుకి వస్తాడు. దక్షిణాయనంలో కటక సంక్రాంతి రోజున మన తొలేకాదశి పండుగ అంటాం. ఆ పండుగ రోజు ఈ యొక్క సూర్య భగవానుడు పూర్తిగా దక్షిణం వైపుకి వస్తాడు. మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం అంటే ఆయన అట్నుంచి జరుగుతూ ఉంటాడు అనమాట, ఉత్తరాయణం నుంచి జరుగుతూ ఉంటాడు. అలాగే కటక సంక్రాంతి తొలి ఏకాదశి రోజు నుంచి ఇటు దక్షిణ నుంచి జరుగుతూ ఉంటాడు. మరి ప్రత్యేకంగా కరెక్ట్గా వచ్చే రోజు, భూమధ్య రేఖకు సమానంగా వచ్చే రోజు, పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏ రోజు అంటే అది ఒక్క ఉగాది రోజే. మీరు కావాలంటే ఆ రోజు చూసుకోవచ్చు. పొద్దున్నే ఒక కర్ర బాతండి, సాయంత్రం 5ంటికి ఒక కర్ర బాతండి, పొద్దున్నే 5ంటికి ఒక కర్ర బాతండి. ఆ యొక్క నీడ ఈ కర్ర మీద, ఈ నీడ ఆ కర్ర మీద పడుతుంది. కరెక్ట్. ఇది మన దిక్సూచి ఉంది. ఆ దిక్సూచిలో కంపాస్ పెట్టి చూస్తే మన కరెక్ట్గా 90 degreesలో ఆ యొక్క సూర్యోదయం జరుగుతుంది. అలాగే 270 అనగా 270 degrees కోణంలో ఆ యొక్క అస్తమయం జరుగుతోంది. ఇది ఉగాది రోజు. మరలా ఇదే విధంగా ఉండాలంటే మరొక రోజు ఉన్నది, అది కన్యా సంక్రాంతి సెప్టెంబర్ 17వ రోజు. చాలామంది అది 31 అంటారు, కానీ కాదు. సెప్టెంబర్ 17 కన్యా సంక్రాంతి రోజు ఈ సూర్యుడు కరెక్ట్గా మరలా ఇదే విధంగా వస్తాడు. అందుకనే పంచాంగంలో కూడా సూర్యోదయం సూర్యాస్తమయం సమానంగా ఉంటాయి. ఇటువంటి విశేషాలు ఉన్నటువంటి ఉగాది ఈ యొక్క యుగములకు ఆది ఉగాది. మరి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం, పరబ్రహ్మ యొక్క అనుగ్రహం, సర్వదేవతల అనుగ్రహం. మనము ఏ దేవుణ్ణి చూసినా అందులో పరబ్రహ్మనే దర్శించాలి. మనం ఇంతకు ముందు వీడియోల్లో చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఏ యొక్క విగ్రహాలు ఎన్నైనా ఉండొచ్చు, 33 కోట్ల దేవతలు అంటారు. వాళ్ళు ఎవరు 33 కోట్ల దేవతలు మనం చెప్పుకున్నాము. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, పరమాత్మ, జీవాత్మ. జీవాత్మ కూడా దేవుడు. ఇవాళ రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం ఎందుకు పూజిస్తున్నాం అంటే వాడు చెప్పిన సత్యాల వల్ల శ్రీరామచంద్రుడిని పూజిస్తున్నాం. శ్రీరామాయణంలో 5 ముక్కలు ఉన్నాయి. ఎవరో రామాయణం చెప్పమంటే కట్టా కొట్టా తెచ్చా అన్నారట. కట్టా కొట్టా తెచ్చా అంటే ఏంటైనా అంటే ఆ యొక్క వారధి కట్టాము, రావణ బ్రహ్మను కొట్టాము, ఆ సీతమ్మ వాడిని తెచ్చాము, ఇదే రామాయణం అన్నాడు. కానీ రామాయణంలో
5 విశేషాలు ఉన్నాయి. ఏంటంటే తండ్రి మాట జవదాటకుండా ఉండటం రాముడి యొక్క విశేషత. మరి ధర్మం వైపు నిలబడటం, అన్నదమ్ములు ఎవరి వైపు నిలబడాలంటే ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబడాలి. లక్ష్మణుడు నాకెందుకయ్యా మా అన్నయ్య అడవికి పోతాడు, నేనెందుకు అనుకోలా, అన్నయ్య ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, ధర్మం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు. మరి రావణాబ్రహ్మకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు విభీషణుడు, ఆయన తన అన్న అధర్మంగా ఉన్నాడని చెప్పి ధర్మం వైపు నిలబడాలని ఆ అన్న వైపు కాకుండా వచ్చి రాముడి వైపు నిలబడ్డాడు. ఇక్కడ ధర్మం ఎక్కడుంటే అక్కడ అన్నదమ్ములైనా కానీ ధర్మం వైపే నిలబడాలని సత్యం. తండ్రి మాట జవదాటకుండా ఉండాలని, మరి భర్త మాట జవదాటకుండా ఉండాలని కూడా దీంట్లో ఉంది. ఏంది మరి అక్కడ రాముడిని అడవికి వెళ్ళమన్నారు కానీ సీతమ్మ వారిని అడవికి వెళ్ళమనలేదు కదా. మరి సీతమ్మ వారు ఎందుకు వచ్చింది? భర్త అడుగు జాడల్లో నడవాలి, భర్త అడవిలో ఉంటే అడవిలో ఉండాలి, భర్త గోపురాల్లో ఉంటే గోపురాల్లో ఉండాలి, భర్త రాజమందిరంలో ఉంటే ఆ యొక్క రాజమహల్లో ఉండాలి, ఆయన సుఖ సౌఖ్యాలు పొందితే ఆమె సుఖ సౌఖ్యాలు పొందాలి, ఆయన కష్టాలు పడితే ఆమె కూడా కష్టాలు పడాలని భర్త అడుగు జాడల్లో నడిచిన ధర్మపత్ని సీతాదేవి. అందుకని ఇవాళ వాళ్ళని పూజిస్తున్నాం. ఇంకొకటి ఉన్నది, గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి అనే ధర్మం కూడా అక్కడ రాముడికి ఆంజనేయ స్వామికి ఉన్న అభినవభావ సంబంధం. ఆయన రాజు, ఈయన బంటు. ఈ విధంగా ఆ యొక్క రాజుకి బంటుకు ఉండాల్సిన అభినవభావ సంబంధాలు కూడా రామాయణంలో మనం తెలుసుకుంటాం. రాముడి గురించి చెప్పుకున్నాం, దశరథుడి గురించి చెప్పుకున్నాం, మరి ఈ యొక్క ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం, రావణాబ్రహ్మ గురించి చెప్పుకున్నాం, విభీషణుడి గురించి చెప్పుకున్నాం, లక్ష్మణుడి గురించి చెప్పుకున్నాం. కైక లేకపోతే రామాయణమే లేదు. మరి ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రామాయణంలో రాముడు దేవుడు లాంటివాడు. ఇక్కడ ఏంటంటే మనం మనుషుల్లోనే దేవుళ్ళని చూస్తాం. మంచిగా ఉంటే దేవుడు అంటాం, దుర్మార్గంగా ఉంటే రాక్షసుడు అంటాం, సమానంగా ఉంటే అసలైన మనిషి అంటే ఇలా ఉండాలంటాం. ఇది దేవగణము, రాక్షసగణము, మనుష్యగణమని పంచాంగాల్లో ఉంది. అందుకని ఇది విశేషంగా చెప్తూ ఉన్నాను. ఈ దేవగణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. అయితే ఆ పరబ్రహ్మ ఈ యొక్క రూపంలో వెలిసాడా అనుకోవాలి ఏ గుడికి వెళ్ళినా, అంతేగాని ఈయన పరబ్రహ్మలాగా వెలిసాడా అనుకోకూడదు. ఆ పరబ్రహ్మలో నుంచి పాలతోటి పాల పదార్థాలు చేయొచ్చు కానీ పదార్థాలతో పాలు తయారు చేయలేం కదా. అలాగే ఆ పరబ్రహ్మను పూజించాలి ఉగాది రోజున. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఎందుకంటే ఆయన భగవద్గీత బోధించారు. భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి. అక్కడ భగవద్గీతలో కూడా మొదటి అధ్యాయంలో వస్తుంది ఏమని అనుకుంటే, ఇది బ్రహ్మాండ ఆ యొక్క యోగ శాస్త్రము బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుంది. బ్రహ్మ విద్య దాని మొదటి పేరు, రెండోది యోగ శాస్త్రం, మూడోది కృష్ణ అర్జున సంవాదం, అదే భగవద్గీత. అంటే ఇది ఇప్పుడు పుట్టింది కాదు, కృష్ణుడు పుట్టింది ద్వాపర యుగంలో. కానీ ఈ యొక్క భగవద్గీత అనేది సూర్యుడు ఎప్పుడైతే ఉద్భవించాడో అదే ఉగాది. ఈ ఉగమములకు ఆదిలో ఉద్భవించింది బ్రహ్మ విద్యగా, తర్వాత యోగ శాస్త్రంగా అభివృద్ధి చెందింది, తర్వాత ఆ కృష్ణుడు చెప్తే ఈ అర్జునుడు విన్నాడు. అది అసలు భగవద్గీత. మరి ఇటువంటి కృష్ణ పరమాత్మ కూడా మనకు దైవ స్వరూపంగా ఆయన కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటున్నాం, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటున్నాం. ఈ విధంగా శ్రీనివాస పరబ్రహ్మణే నమః అంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ, ఋతుకం సత్య పరబ్రహ్మం అంటూ, ఓం ఇత్యేకాక్షరం పరబ్రహ్మ అంటూ ఆ పరబ్రహ్మని అనేక రకాలుగా మనము అద్దంలో గనక ప్రతిబింబాలు ఎలా కనపడతాయో ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మహాత్ముడే ఆ యొక్క పరబ్రహ్మ సృష్టికర్త. సర్వ సృష్టికర్త ఎవరంటే ఆ పరబ్రహ్మ, విశ్వకర్మ పరబ్రహ్మ అయ్యాడు. మనము ఈ ఉగాది పండుగ రోజున ఆ పరబ్రహ్మను ఆరాధించి ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులుగా వర్ధిల్లాలని ఈ 12 నెలలు మేషరాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, సింహరాశి వారు, అలాగే కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 12 రాశుల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక వీడియోలో అసలైన విషయాన్ని మనం ఒకటి తెలుసుకుందాము. మరి ఆధ్యాత్మిక పాలన, అధికారిక పాలన జరుగుతోంది. ఆధ్యాత్మిక పాలన అంటే ఈ యొక్క పీఠాలు
ఆ యొక్క శంకరాచార్యులు వారు స్థాపించిన పంచపీఠాల ద్వారా పరిపాలన, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇలాగా మనల్ని నిర్దేశించి మనల్ని సత్ప్రవర్తనతో నడిపించే వాళ్ళు సద్గురువులు. ఆ గురుపీఠాలే ఈ పంచపీఠాలు. మరి ఈ పీఠాల ద్వారా వచ్చేది ఆధ్యాత్మిక పాలన. మనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, సామంత్రులతో వచ్చేది అధికారిక పాలన. మరి ఈ ఆధ్యాత్మిక పాలనలో ఇవాళ వక్రదారి పట్టింది, మనం తప్పుదారి నడిపిస్తున్నాం. మనకు అనేక దేవతలు సృష్టించి వాళ్ళ ఉపాధి కోసం మనల్ని పక్కదారి పట్టించి మనల్ని అసలైన తత్వాన్ని మనకు తెలియజేయకుండా, అసలైన దేవుణ్ణి తెలియజేయకుండా, ఉగాది రోజు ఎవరిని పూజించాలో ఇంతవరకు ఒక్క ఉపన్యాసకర్త కూడా టీవీల్లో కానీ రేడియోల్లో కానీ బహిరంగంగా కానీ చెప్పట్లా. ఆ పీఠాధిపతులు చెప్పినట్టు ఈ పురోహితులు వినాలి. ఈ పురోహితులు కానీ, ఉపన్యాసకర్తలు కానీ, టీవీల్లో చెప్పేటువంటి ప్రవచనకర్తలు కానీ ఉగాది గురించి ఒక్క ముక్క చెప్పట్లా. కానీ ఉగాది రోజు పూజింపదవలసింది విశ్వకర్మ పరబ్రహ్మను మాత్రమే, సృష్టికర్తను మాత్రమే. ఆ సృష్టికర్తను పూజించడంతో మనకు సర్వ సౌభాగ్యాలు వస్తాయి. అటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలిని, దేశోయం శోభరహితః, బ్రాహ్మణా సంతు నిర్భయాః. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంతర్జ్యోతి బహిర్జ్యోతిర్జ్యోతిర్జ్యోతి శివస్వహం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.